నీ హృదయం ఏమై ఉంది అని అంటే ఆయన విత్తనాలు పడేటువంటి చోటది. విత్తనం పడే చోటు అంటే ఎక్కడ పడాలి? భూమి మీద పడాలి. ఆ పడినటువంటి విత్తనము ఫలింపులోనికి వస్తుంది. అలాగునని నీ హృదయం అనేటువంటి ఈ పొలములో నీవు క్రైస్తవుడిగా మారింది మొదలుకొని, లేక బాప్తిస్మమునకు ముందు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు క్రీస్తు ప్రభు వారిని ఇష్టపడుతున్నటువంటి సమయం నుంచి విన్నటువంటి అనేకమైనటువంటి వేల ప్రసంగాలు అనేటువంటి ఒక్కొక్క విత్తనము నీ హృదయం అనేటువంటి పొలం మీద పడి అది ఫలింపులోనికి వస్తూ ఉంది అని అంటే రాబోయే రోజుల్లో నీ చేతికి బైబిల్ లేకపోయినా, నీ చేతిలో చూడడానికి సెల్ ఫోన్లో బైబిల్స్ లేకపోయినా, టీవీలో క్రైస్తవ ప్రసంగాలు రాకపోయినా, నీ హృదయం అనేటువంటి ఈ పొలము మీద నాటబడినటువంటి దేవుని వాక్యములు ఏ సమయమునకు ఏది కావాలో అది నీకు అందించి దేవుని వాక్యాన్ని నీలో ఆయన నిత్యము నిలపడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ హృదయం అనేటువంటి పొలమే 100 ఎకరాలు కాదు, వేల లక్షల ఎకరాలుగా ఇది దేవుడు చేస్తూ ఉన్నాడు. కనుక ఇంత శ్రేష్టమైనటువంటి రీతిని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇహమందే కాదు, రాబోయేటువంటి లోకములో కూడా నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వారికి ఎలా కనిపించాయి? విస్మయముందునట్లుగా కనిపించాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని అత్యధికముగా ఆశీర్వదించాడు. ఇప్పుడు యెరూషలేమునకు వెళుతున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంది అని అంటే విశ్వమానవ రూపము, విశ్వరూపము కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు అంతవరకు ఉన్నటువంటి రూపమునకును ఈ రూపమునకును వ్యత్యాసము కనిపించింది. ఆ మాట తీరు పదునెక్కింది. సిలువను హత్తుకోవడానికి వెళ్ళేటువంటి సమయములో క్రీస్తు ప్రభువారే ఆనందంగానే సంతోషంగానే వెళుతూ ఉన్నాడు. ఆయన చెప్పి మరీ వెళుతూ ఉన్నాడు, చంపబడతాను, మరలా తిరిగి 3వ రోజున తిరిగి లేస్తాను అనేటువంటి మాట చెప్పడాన్ని బట్టి ఆయన భయపడినటువంటి వాడుగా లేడు. కానీ ఆ మాటలు వీరికి భయాన్ని కలిగించాయి. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు ప్రభువారే యెరూషలేమునకు వెళ్ళేటువంటి యాత్ర ప్రారంభమైంది. ఈ 40 రోజులు మనము రోజుకు ఒక సిలువను ధ్యానించుట ద్వారా మన జీవితాలు ధన్యమవుతాయి. రోజుకు ఒక సిలువ. మొదటి సిలువ ఏమిటి అని అంటే ఆయన జన్మమే ఒక సిలువగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ 40 రోజుల ప్రత్యేకమైనటువంటి ప్రయాణము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో ఆయన ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు, ఎలా ప్రయాణం చేశాడు, ఎప్పుడు ప్రయాణం చేశాడు, ఏ ప్రదేశంలో నుంచి ఆయన ప్రయాణం ప్రారంభించాడు, ఆయన చేసిన మొదటి ప్రార్థన ఏంటి, ఆయన చేసిన మొదటి ప్రసంగం ఏమిటి, ఆయన చేసిన మొదటి సువార్త దండయాత్ర ఏది, 2వ సువార్త దండయాత్ర ఏది, 3వ సువార్త దండయాత్ర ఏది, ఈ విషయాలన్నీ మనము ధ్యానించాల్సినటువంటి వారమై ఉన్నాము. మనము గమనిస్తే మొదటి ఆయన ప్రయాణము మహిమలోకములో నుండి భూలోకములోని బెత్లెహేముకు మొదటి ప్రయాణము. మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి? మహిమ నుండి బెత్లెహేము వరకు ఆయన మొదటి ప్రయాణము. అనగా బెత్లెహేము వచ్చాడు. బెత్లెహేము ప్రయాణము అనంటే ఇది పుట్టుక సిలువ ప్రయాణం. ఇది ఆయన పుడుతూనే సిలువ శ్రమను సహించిన వాడుగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి మీకు వాక్యాలు చెబుతాను, వ్రాసుకునేటువంటి వారు వ్రాసుకునండి. మొదటిది ఆయన భాగము, ఆయన ప్రయాణ విభాగమును మనము చూస్తే మహిమ నుంచి బెత్లెహేముకు ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక మనకు అక్కడ ఎలా పుట్టాడో, మత్తయి సువార్తలో ఉన్నటువంటి పుట్టుకకు లూకా సువార్తలో ఉన్నటువంటి పుట్టుకకు చాలా వ్యత్యాసం. అనగా పూర్తి వివరణ మనకి లూకా సువార్తలో కనిపిస్తూ ఉంది. జనన సంఖ్యలో వ్రాయబడడానికి వెళ్ళినట్లుగా స్థలము లేనందున పశువుల పాకలో ఆయన పరుండబెట్టినందు విషయమును బట్టి ఇవన్నీ గొల్లెల కాపరులు వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా లూకా సువార్త
రెండవ అధ్యాయం మనకు కనిపిస్తాయి కనుక రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు ఈ భాగాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ మొదటి భాగం ఇది. రెండవ భాగం ఏమిటంటే బెత్లెహేము నుంచి ఆయన యెరూషలేముకు 2 సార్లు ఆయన బాల్య దినముల యందే తీసుకురాబడ్డారు. మొదటిది 8వ రోజున ఆయనకు పేరు పెట్టడానికి, ముఖ్యంగా సున్నతి చేయించడానికి 8వ రోజున బాలుణ్ణి యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. మరలా 40వ రోజున మరియమ్మ గారి యొక్క శుద్ధీకరణ దినములు పూర్తయినప్పుడు మరలా తిరిగి యెరూషలేమునకు ఆయన వచ్చారు. ఈ విషయాలు కనుక మనము గ్రహిస్తే ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ విషయాలు కూడా లూకా సువార్త 2వ అధ్యాయం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమాలు ఏమైతే ఉన్నాయో, సున్నతి అనేటువంటిది బాలునికి, శుద్ధీకరణ అనేటువంటిది తల్లికి చేసినటువంటి విధానాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాము కనుక ఆ రెండింటిని ఆయన పాటించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇది 2వ ప్రయాణము అయింది. ఇక్కడ ఈ మొదటి రోజులో 40 రోజుల్లో మొదటి రోజులో మనం దీన్ని విభజించుకుంటే ఆయన ప్రయాణ విషయాలు మనం క్లుప్తంగా మనం దాన్ని సెట్ చేసుకుంటే 40 రోజులకి వచ్చేటువంటి సమయం ఇది. మూడవదిగా ఆయన మొదటి రోజు మనం ధ్యానించేటువంటి పరిస్థితులలో నజరేతు నుండి మరలా ఆయన బెత్లెహేముకు వచ్చారు. యెరూషలేము నుంచి యెరూషలేముకు వచ్చినటువంటి సందర్భాలు చూసాము. తర్వాత యెరూషలేము నుండి నజరేతుకు వచ్చాడు. 2వ అధ్యాయము 39వ వచనములో కనిపిస్తూ ఉంది. తర్వాత నజరేతు నుంచి ఆయన బెత్లెహేముకు వచ్చారు. అది మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఈజిప్టు నుంచి ఆయన మరలా నజరేతుకు వచ్చారు. ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. 7వదిగా ఆయన నజరేతు నుంచి యెరూషలేమునకు వచ్చారు. ఇది లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 50వ వచనం వరకు వాక్యం. ఇది మొదటి రోజు మనము ధ్యానించేటువంటి సిలువను గురించినటువంటి విషయాలు ఇందులో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన పుట్టుకే ఒక సిలువ, ఆయన పుట్టుక ఒక సిలువ, ఆయన తల్లి గర్భములో ఉండడమే ఒక సిలువ. ఎందుకంటే దుర్గంధము మధ్య ఆయన ఉండవలసి వచ్చింది గనుక. ఏదైనా తోటలో గమనిస్తే చెమట లేదు, ఏదైనా తోటలో మల విసర్జనలు లేవు, మహిమతో నింపబడినటువంటి శరీరాలు కలిగి ఉన్నారు కనుక వారిలో ఏ విధమైనటువంటి విసర్జన ప్రక్రియ జరగాల్సిన పని లేదు. పవిత్రంగా ఉన్నారు, పావనంగా ఉన్నారు. తోటలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే 5 శాపాలు ఇవ్వబడ్డాయి. ఆ 5 శాపాలలో ఒక శాపము చెమట, నువ్వు చెమటోడ్చి కష్టపడతావు అనేటువంటి మాట. కనుక మల విసర్జన చేసినటువంటి పరిస్థితులు లేవు ఏదో తోటలో చెమట. కానీ ఇప్పుడు మానవుని యొక్క శరీరం అంతా లోపల దుర్గంధము మల విసర్జనలతో నింపబడినటువంటి ప్రాంతంగా ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమస్తము ఎరిగినటువంటి వాడు, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదని వ్రాయబడినటువంటి మాట యోహాను సువార్త మొదటి మనం చూస్తున్నటువంటి మాటను బట్టి చూస్తే సమస్తము ఆయనకు తెలిసే ఉన్నవి. కానీ అన్నీ ఎరిగినటువంటి దేవుడు ఇంత మానవునిగా తల్లి గర్భములో కాళ్ళు చేతులు ముడుచుకుని తల ముడుచుకుని ఏమీ ఎరగని వాడుగా ఉండాల్సి వచ్చింది. దుర్గంధము మధ్య ఈ పుట్టుకలో ఉన్నటువంటి మొదటి సిలువ ఏమిటంటే, పుట్టుక సిలువలో ఉన్నటువంటి ఈ సిలువ దుర్గంధభరితమైనటువంటి సిలువగా చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భములో చీకటిలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? తల్లి గర్భము చీకటి. తల్లి గర్భమే కాదు, ఏ మానవుని గర్భమైనా కూడా, కడుపైనా కూడా ఎలా ఉంటుందంటే చీకటితోనే ఉంటుంది. గమనించండి ప్రియమైన వారలారా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చీకటిలో ఉండవలసి వచ్చింది. ఎందుకు ఆయన చీకటిలో ఉన్నాడు అనంటే, చీకటిని ఆయన జయించాడు. ఈ భూమిని దేవుడు కలుగజేయడానికి ముందు ఈ భూమి మీద మొత్తము నీళ్లతో నింపబడి ఉంది, నీటి మీద గాఢాంధకారం పరుచుకొని ఉంది.
దాని మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉంది అనేటువంటి విషయం మనం ఆదికాండం 1 వచనాల్లో చూస్తూ ఉన్నాము. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దీని వివరణ మనము కనుక కొంచెం ఇంకా ముందుకు వెళితే, ఎందుకు ఈ చీకటి అనగా సాతాను ఎందుకు ఈ నీటి మీద చాచి ఉంచేసింది, మొత్తం కప్పేసింది అని అంటే, దేవుడు ఈ భూమిని కలుగజేసినప్పుడు సాతాను తలంచాడు ఏమని, ఈ పరలోకం దేవుంది, భూలోకము నన్ను అక్కడ రాజుగా పెడతాడేమో, నన్ను అక్కడ దేవుడిగా చేస్తాడేమో, కొంతమంది దూతలను నాకు ఇచ్చి నేను కూడా ఈ దేవుడిలాగే నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నేను కూడా కొనియాడబడతానేమో అనుకున్నాడు. కానీ ఈ భూమి చేసింది మన కోసము ఆయన. అప్పుడు సాతాను మనసులో అనుకున్నాడు, ఏమిటి నేను తక్కువ, కొంచెమే కదా, ఆయన చేసేవారిని నేను చేయగలుగుతున్నాను కదా, ఆయన దేవుడు నేను దేవదూతని ప్రధాన దూతని కదా అనే ఆలోచన వచ్చింది. కిందకు తోసివేయబడింది. ఈ భూమిని ఆ చీకటి కమ్మి వేసింది కనుక ఈ చీకటి మీద ఏముంది అనంటే దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఈ చీకటితో పోరాటం చేయడం ప్రారంభించింది దేవుని ఆత్మ. తండ్రి అయిన దేవుడు వచ్చి తన నోట మొట్టమొదట ఒక మాట పలికాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగైపోయింది. యేసుప్రభువు వారి లోకములకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలలో ఒక మాట ఏమిటి అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి మాట. గనుక దేవుని నోట వచ్చినటువంటి ఆ మొదటి మాట వెలుగై ఉన్నది. దేవుని నోట వెలుగై వచ్చిన వాక్యమా స్తోత్రం, దేవుని నోట వెలుగై వచ్చిన వాక్యమా స్తోత్రం, శరీరధారిగా భువికే తెంచిన శతకోటి సూర్యుడ స్తోత్రం, బెత్లెహేము వాసి స్తోత్రం, శతకోటి సూర్యుడ స్తోత్రం, బెత్లెహేము వాసి లాలి లాలి జో లాలి లాలి. అయితే ఈ చీకటి ఎప్పుడైతే వెలుగనేటువంటి క్రీస్తు ప్రభువారు మాటగా వచ్చారో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉండెను. ఏమిటా వాక్యం అనగా వెలుగే గనుక క్రీస్తు అనేటువంటి ఈ వాక్యమే ఖడ్గమై ఆత్మ తండ్రి చేతికి అందించబడినప్పుడు సాతాను ఓడిపోయాడు, పారిపోయాడు. అప్పటి నుండి సాతాను క్రీస్తు ప్రభువారి మీద కక్షగట్టింది, పగగట్టింది. ఎప్పటికైనా నిన్ను నేను చంపకపోతానా అన్నట్టుగా. తల్లి గర్భము చీకటి, చీకటిలో ఆయనను బంధించి చీకటిలోనే చంపేయాలని చూచింది. ఎక్కడికి వెళ్ళింది? సాతాను అనంటే యోసేపు గారి దగ్గరికి వెళ్ళింది. యోసేపు గారితో మాట్లాడింది. ఏమనంటే, ఏమో నీకు చెప్పిందంతా నిజమో కాదో మరి అమ్మ, దేవుడని చెబుతుంది కానీ నీకేం తెలుసు, ఎంతవరకు నిజమో నీకు తెలియదు కదా అన్న మాటకి యోసేపు గారు కూడా ఆలోచనలో పడ్డాడు. సరే, అందరికీ తెలిసేలా కాదు, రహస్యముగా విడనాలను ఉద్దేశించాడు. ఏ కారణం చెప్పకుండా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే సరిపోతుందిలే అనుకున్నాడు. నిజంగానే విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అని అంటే, మరి అమ్మకి 2వ నెల, 3వ నెల, 4వ నెల నిండుతూ ఉంటే, శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటే, లోకమంతా ఏమిటి అని అడిగితే ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి సమయము. ఏం చెప్పాలి? గర్భము ధరించిందని చెప్పాలి. ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి, తల్లిని చంపాలి. తల్లి చనిపోతే గర్భంలో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడు. ఇదిగో చీకటిలో నిన్ను బంధించి ఇక్కడే నేను చంపేస్తాను అన్నట్లుగా సాతానుడు వేసినటువంటి కుట్రకు యేసుక్రీస్తు ప్రభువారే ఇంకా ఆయన్ని జయము పొందడానికి ఈ భూలోకంలోనికి ఆయన దూత చేత యోసేపుకు హెచ్చరించబడినటువంటి వాడే యోసేపు గారు ఆమెను వేయకుండా తన యొక్క భార్యగా ఆయన స్వీకరించాడు. గనుక గర్భములో ఉన్న క్రీస్తు ప్రభువారు సురక్షితముగా ఉంచబడ్డారు.
మరియమ్మకి ఇచ్చేటువంటి ఆహారములో విష పదార్థములను కలిపి పంపించాలని ప్రయత్నము చేసినప్పుడు గర్భములో యేసుక్రీస్తు ప్రభువారే యుద్ధము చేసిన వాడుగా ఉన్నాడు. ఆహారాన్ని తీసుకోకుండా ఆయన ఉపవసించినటువంటి వాడుగా కనిపిస్తాడు. ఇవన్నీ మీకు ఎక్కడ తెలుసు అనంటే ధ్యానములో ఉంటే దేవుడు తెలియజేసేటువంటి విషయాలు. ధ్యానములో ఉంటే దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో పోరాటం చేయడం ప్రారంభించాడు. వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువారిని గర్భములో ఏమి చేసిందంటే చీకటి చుట్టుముట్టి వేసింది. కానీ క్రీస్తు ప్రభువారిని చంపలేదు. ఆయన భూలోకములోనికి మానవావతారునిగా వచ్చి చేరాడు. ఆయన చీకటిని జయించాడు. చీకటి అనే సిలువను ఆయన జయించి వచ్చాడు. మూడవదిగా మనము చూస్తే కనిపించేటువంటి వాక్య భాగంలో మూడవదిగా మనము చూస్తే కనుక చెప్పాలి ఏంటి? పశువుల పాక. పశువుల పాక. పశువుల పాక ఆయనకి ఏమైంది అంటే పవలించేటువంటి తొట్టిగా మారింది. పశువుల పాక పండుకోవడం అనేటువంటిది అంటే అవమానముగానే దాన్ని అంచాలి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మీరంటారు, ఇదిగో నేను పండుకునేటువంటి ఈ బెడ్ మీద పండుకోండి అని అంటారు. లేకపోతే ఇగో ఈ గదిలో పండుకోండి అని అంటారు. కనీసం లేదంటే అంత ఇష్టం లేకపోతే ఇదిగో హాల్లో అయినా పడుకో అని అంటారు ఖచ్చితంగా. కానీ ఇదిగో మా ఇంటి పక్కన పశువుల పాక ఉంది, ఆ పశువుల పాకలో పండుకోండి అక్కడ అని చెప్తారా ఎవరైనా? అలా చెబితే అర్థం ఏంటి? నిన్ను అవమానించినట్టే, నిన్ను భయంకరంగా నీ యొక్క పరిస్థితిని దిగజార్చినట్లుగా మాట్లాడినట్లే. గనుక మనము పశువుల పాక అంటే అవమానము. పశువుల పాక అనేటువంటి సిలువను ఆయన భరించాడు. ఆయన తల్లి గర్భములో దుర్గంధము మాత్రమే కాదు, బయటకు వచ్చినా సరే ఈ పశువుల పాకలోని దుర్గంధమును ఆయన భరించాడు. ఎందుకు అనంటే నీకు మహిమ సౌధములియను ఆయన పశువుల పాకలో పవలించాడు. దేవుని దేవదాసి గారు రాసిన పాటలో ఉన్నటువంటి మాట ఏంటి? లాలి లాలి అనే పాటలో మనకి ఏమి ఇవ్వడానికి? మహిమ సౌధం ఇవ్వడానికి ఆయన ఈ పశువుల పాకలో నీ కోసము నా కోసం ఉన్నాడు. ఎందుకు అనంటే పశువుల పాకలో ఉంటే నువ్వు ఆ పశువుల పాకలో ఎవరి పర్మిషన్ లేకుండా పశువుల పాకలోకి రావచ్చు. బిల్డింగ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్స్ కావాలి, అడగాలి వెళ్ళాలా వద్దా అని. కానీ పశువుల పాకలోకి వెళ్ళాలి అనంటే కనుక నువ్వెవరిని సంపాదించవలసిన పని లేదు. ఎండున్నప్పుడు వెళ్ళి సెలదేరొచ్చు, వర్షం పడుతున్నా సెలదేరొచ్చు, చలిగా ఉన్నా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. ఏ ప్రక్క నుంచి వెళ్ళొచ్చు అనంటే పశువుల పాకకి 4 వైపులా ద్వారాలు ఉన్నాయి కనుక ఏ ప్రక్క నుంచి అయినా రావచ్చు. అనగా ప్రపంచంలో ఉన్నవారు తూర్పు నుంచి అయినా, పడమర నుంచి అయినా, ఉత్తరం నుంచి అయినా, దక్షిణం నుంచి అయినా, ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఏ సమయమైనా సరే తలుపులు వేసి ఉండవు కనుక ఎప్పుడైనా రావచ్చని చెప్పడానికి ఆయన పశువుల పాకలో ఆయన పవలించాడు. చూడడానికి అది సిలువగా ఉండవచ్చేమో కానీ ఆ సిలువ చెంతను నిన్ను ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పశువుల పాక అనే సిలువను భరించినటువంటి క్రీస్తు ప్రభువారు. ఇంకా 4వదిగా మనము చూస్తే ఆయన చలి అనేటువంటి సిలువను ఆయన మోసినట్లుగా చూస్తూ ఉన్నాం. చలి అనేటువంటి సిలువను ఆయన భరించాడు. ఎండను భరించడం మనకి ఇబ్బంది కాకపోవచ్చు, కానీ చలిని భరించడం మాత్రం కష్టం. గడ్డ కట్టేసేటువంటి చలులు ఉంటే మనుషులే చనిపోతారు. ఎండ ఎక్కువగా ఉందనుకో నీడకెళ్ళి నువ్వు కాసేపు ఉపశమనం పొందొచ్చు. ఆ నీళ్ళలో ఉంటే ఎండ తగ్గుతుంది నీకు, కానీ అదే నీళ్ళలో ఉన్న చలి నిన్ను వదిలిపెట్టదు, ఎండలో ఉన్న చలి నిన్ను వదిలిపెట్టదు. ఎముకలు కొరికే చలి అంటారు. అంటే నీకంత చలి ఏంటంటే ఎముకల దాకా వెళ్ళిపోతుంది. అంత చలి, గజగజలాడించే చలి, వణుకు పుట్టించేది చలి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చలిలో ఆయన భయంకరమైనటువంటి శ్రమను ఆయన అనుభవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చచ్చిపోకుండా ఆయన చలిని భరించి నిన్ను బ్రతికించడానికి సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం, హల్లెలూయా. ఈ చలి సిలువను ఆయన పొందినవాడుగా చూస్తూ ఉన్నాము. ఇక 5వదిగా యేసుక్రీస్తు ప్రభువారు
పారిపోయి అనగా సిలువనెక్కాడు. పారిపోవడం అనేటువంటిది ఒక సిలువ. 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త, ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని, ఏమి రాయబడి ఉంది అక్కడ? ఖచ్చితంగా పారిపోవాలి. పారిపోవాలి. ఒప్పుకుంటావా పారిపోయావనంటే? ఊరు విడిచి పారిపోయాడు అనంటే ఎంత బాధాకరమైన విషయం అది. కొంతమంది అప్పులు చేసి కట్టలేక ఏం చేస్తారనంటే ఎక్కడికో ఎవరు తెలియని ఊర్లకి వెళ్ళిపోతారు. ఎంత బాధ అది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత అవమానంగా మాట్లాడతారు దాన్ని. కనుక బ్రతకలేక చచ్చిపోయావు అనంటే నువ్వు బ్రతుకు నుంచి పారిపోయినట్టే లెక్క. కనుక పారిపోవడము అనంటే భయంకరమైనటువంటి ఒక వేదనను కలుగజేసేటువంటి విషయము. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు పారిపోవాలి. నీకున్నటువంటి రుణములను బట్టి నువ్వు పారిపోవాలి. కానీ ఆయన నీ రుణము తీర్చి నీకు బదులుగా ఆయన పారిపోయాడు. అప్పుడు చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కట్టలేకపోతే పారిపోతారు. నీకు బదులుగా ఆయన పారిపోయాడు. నీ రుణము తీర్చకుండా నువ్వు పారిపోయావు కనుక, నువ్వు చేయలేవు కనుక, ఆ పరిహారాలు నువ్వు పొందలేవు కనుక ఆయన నీకు బదులుగా పరిహారముగా మారిపోయాడు. నీకు బదులుగా ఆయన బలి అయిపోయాడు. పరదేశి అయిన పారిపోయిన వాడుగా ఉన్నాడు. ఇక 7వదిగా మనం చూస్తే ఆయన పరదేశిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే ఇక్కడ ఆయన తన స్వదేశము నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశం అంటే ఏంటి? అబద్ధం. ఐగుప్తు దేశం అంటే ఏంటి? అబద్ధం. ఐగుప్తులో ఉన్నటువంటి రాజు ఫరో గారు అబద్ధాలే, ఎప్పుడూ అబద్ధాలే. ఏమన్నాడు మోషేతోటి? ఇదిగో ఈ శ్రమ లేకుండా చేయవయ్యా, నేను పంపించేస్తాను. పంపించాడా? మరలా తిరిగి ఈ కుదరదని చెప్పేటువంటి మాట, అనగా న్యాయము లేదక్కడ, అబద్ధమే ఏలేటువంటి ప్రదేశాలు. ఆయన అక్కడకు వెళ్ళవలసి వచ్చింది, ఐగుప్తు దేశానికి. అబద్ధము దగ్గరకు వెళ్ళి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈయన యథార్థవంతుడు గనుక అబద్ధమును జయించి మరలా తిరిగి ఆయన తన స్వదేశానికి వచ్చాడు. చెప్పండి కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనము పరలోకమును విడిచిపెట్టి పరదేశులుగా ఇక్కడికి వచ్చేసాము. ఈ పరదేశం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు నుండి ఐగుప్తుకు వెళ్ళాడు. మరలా ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చాడు? మరలా ఆయన, నేను ఎలా వెళ్ళాను? నేను నిజాయితీగా వెళ్ళాను, నీతిపరుడుగా వెళ్ళాను, పరిశుద్ధుడిగా వెళ్ళాను. అక్కడ అబద్ధం ఉండొచ్చుగాక, అక్కడ అపవిత్రం ఉండొచ్చుగాక, ఐగుప్తులో అన్యాయం ఉండొచ్చుగాక. నేను అన్యాయం అయిపోతానేమో కానీ అన్యాయంగా మాత్రం నేను ఉండను. నేను మీ పాపములన్నీ నా మీద వేసుకొని పాపిగా మారిపోతానేమో కానీ నేను మాత్రము పాపిని కాదు. ఆయన నజరేతు నుండి ఐగుప్తుకు వెళ్ళాడు. పాపముల భారం, అబద్ధముల భారం అనేటువంటిది ఆయన మీద వేసుకొని వచ్చి శిలువ మ్రాను మీద ఆయన మరలా మరణించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. నిజమే, పరదేశులము మనము పరలోకము నుండి భూలోకానికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి అబద్ధము, ఇక్కడ ఉన్నటువంటి అన్యాయము, ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలు నీలోనికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. కానీ నువ్వు దారి తప్పిపోయావు కనుక ఆయన ఇప్పుడు నిన్ను దారిలో పెట్టడానికి, నిన్ను ఆయన మరలా తిరిగి తన దేశానికి తీసుకుపోవడానికి నిన్ను బట్టి ఆయన ఎలా మారిపోయాడనంటే పరదేశి అనేటువంటి సిలువను ఆయన ఎక్కవలసి వచ్చింది. దారి దాపినా నన్ను దారిన్ బేటేదావంచు, దారి దాపినా నన్ను దారిన్ బేటేదావంచు, ధైర్యంబుతో చిందిలే ఓ యేసునాథా,
ధైర్యంబుతో చింది. నా కోసం నీవే ఇన్ని సిలువలు భరించావు కనుక, గర్భములో ఉండడం అనేటువంటి ఒక దుర్గంధములో ఉన్నటువంటి సిలువ, రెండవ సిలువ చీకటి సిలువ, మూడవ సిలువ పశువుల బాకనే సిలువ, నాలుగవ సిలువ చలి అనేటువంటి సిలువ, ఐదవ సిలువ పారి పోవుట అనేటువంటి సిలువ, ఏడవ సిలువ పరదేశిగా ఉండుట అనేటువంటి సిలువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గర్భం అనేటువంటి ఒక సిలువ, జనన సిలువ అనగా గర్భములో ఉండుట అనేటువంటిది ఒక సిలువ, రెండవది దుర్గంధము మధ్య ఉండుట అనేటువంటిది ఒక సిలువ, మూడవది చీకటి అనేటువంటి సిలువ, నాలుగవది పశువుల పాకనే సిలువ, ఐదవది చలి అనే సిలువ, ఆరవది పారిపోవుటనే సిలువ, ఏడవది చెప్పాలి పరదేశిగా ఉండుట అనేటువంటి సిలువ. ఈ 7 సిలువలు ఆయన మొదటి రోజు అనగా పుట్టుకలోనే ఈ సిలువలన్నీ ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. పుట్టుకలోనే ఈ సిలువలన్నీ ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. దారి తప్పిపోయిన నిన్ను నన్ను ఆయన దారిలో పెట్టడానికి, నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోయావో అక్కడల్లా ఆయన వెళ్ళి నీకు బదులుగా ఆయన తన మీద వేసుకొని దారి తప్పిపోయిన నిన్ను ఆయన దారిలో పెట్టడానికి సిద్ధపడి వచ్చాడు. ఆయన ప్రయాణమై వెళ్ళుచున్నటువంటి ఆయన జీవిత చివరి అంకములో మనము మొదటి నుంచి చూసుకొని వస్తే ఆయన జీవితంలో అన్నీ సిలువలే సిలువలే సిలువలే. ఎన్ని సిలువలు చెప్పుకోవాలి? ఇప్పుడు మనం 47 సిలువలను గురించి వివరించుకోబోతూ ఉన్నాము. రోజుకొక సిలువ. ఆదివారం రోజున క్రమము లేదని అనుకోవద్దు, ఆదివారం కూడా వచ్చేయడమే. ఆ రోజు క్రమాలేమి తప్పించకండి. ఆ రోజు కూడా ధ్యానించుటే మనకు శ్రేష్టమైనటువంటి కార్యముగా ఎంచి ఏకీభవిందాము. 47 సిలువలు రోజుకొకటి నేర్చుకుంటూ ముందుకు సాగే ధన్యత, ఆ సిలువలో ఉన్న శక్తి, సిలువలో ఉన్న విలువ, సిలువలో ఉన్న విమోచన, సిలువలో ఉన్నటువంటి విడుదల, సిలువలో ఉన్న ప్రాయశ్చిత్తము, సిలువలో ఉన్నటువంటి శక్తి, సిలువలో ఉన్న బలము, సిలువలో ఉన్న మహిమ మనం పొందుకునే ధన్యత మనకిచ్చి నడిపించునుగాక. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ జనన సమయమందు ఉన్నటువంటి 7 సిలువలు, గర్భం అనేటువంటి సిలువ, దుర్గంధం అనేటువంటి సిలువ, చీకటి అనేటువంటి సిలువ, పశువుల పాక అనే సిలువ, చలి అనేటువంటి సిలువ, పారిపోవుటనే సిలువ, పరదేశిగా ఉండుటనేటువంటి సిలువలను నీ జన్మములో మీరు పొందారు నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ మోకరిందాము.